హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఇవాళ షాపింగ్కి వెళ్ళాను అనమాట. షాపింగ్ వీడియో అయితే పెడతాను. చాలా బాగున్నాయి అనమాట. ట్రెండ్స్కి వెళ్ళాము, అమీర్పేట ట్రెండ్స్కి వెళ్ళామండి. చాలా బాగున్నాయి అనమాట. నేనైతే 3 కుర్తీస్ తీసుకున్నాను. అవి బాగున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. డైలీ వేర్కి అవి అయితే మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు షార్ట్ వీడియోలో మీరు చూపిస్తాను. గాజులు తీసుకున్నాము మా చెల్లి వాళ్ళకి. మా బాబు కొన్నాడు అనమాట వాళ్ళ అక్కలకి. ఇవి ఒక జత. మొత్తం 5 అక్క చెల్లెలు ఉన్నారనమాట. 5 అక్కలు ఉన్నారు. 5 అక్కలకి తీసుకున్నాడు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, బాగున్నాయా? ఇవి కవర్ తీస్తే చాలా బాగుంటాయి. కవర్ తీయడం ఇష్టం లేదనమాట. క్రీమ్ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇవన్నీ ఒకటే సైజు తీసుకున్నాం అనమాట. నాకు తెలియదు పిల్లలకి ఏం సరిపోతాయని. ఇదొకటి అనమాట. నేను షార్ట్ వీడియోలో కూడా పెడతాను. ఇవి అమీర్పేటలో తీసుకున్నాము. ఊరు వెళ్తున్నారు కదా, అందుకని మా బాబుతోని పంపిద్దామని తీసుకున్నాం అనమాట. ఇదైతే ఒకటి అనమాట, ఒక జత. అలాగే మా బాబుకి బట్టలు తీసుకున్నాం అనమాట. ఊరు వెళ్తాడు కదా, చాలా రోజులు అయింది. నాన్న సౌండ్. ఫస్ట్ అయితే నా కుర్తీస్ చూపించేస్తాను. ఇవి ఆఫర్లో వచ్చాయి. ఇవి ఏంటంటే 299 పడింది అనమాట. చాలా బాగున్నాయి, సింపుల్గా డైలీ వేర్కి బాగుంటాయని తీసుకున్నాను. దీనికి ఆరెంజ్ కలర్ లెగ్గింగ్ అయితే బాగుంటుంది. కట్స్ వచ్చాయి, ఇలాగ కట్స్ వచ్చాయి. 299 పడింది అనమాట. చూపిస్తాను రేట్ కూడా. ఇది ట్రెండ్స్లోనే తీసుకున్నాము. ఇదన్నమాట. ఇవి నాకు ఈ పింక్ కలర్ బాగా నచ్చాయి, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయని తీసుకున్నాను. ఇదొకటి. ఇంకో టాప్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను అది కూడా. ఇది ఒక టాప్, సింపుల్ టాప్స్ అనమాట. ఇది కూడా సింపుల్గానే ఉంది. ఇది కూడా 299. ఒకటైతే కాస్ట్ ఎక్కువ పడింది, అది ఏంటంటే 500 పడింది. ఇదొక టాపు. ఇంకా మా బాబు టీ షర్ట్లు చూపించేస్తాను. ఇవి ఏంటంటే 199 డైలీ వేర్కి డైలీ వేర్ టీ షర్ట్స్ అనమాట. ఇవి మా బాబు తీసుకున్నాడు. అమ్మాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, చల్లగా ఉంటుందని కొద్దిగా డైలీ వేర్గా తీసుకోమన్నాను. ఇది మా వారికి 3 టీ షర్ట్లు తీసుకున్నాము. ఇది ఒక ప్యాంటు మా బాబుదే. ఇది 1500 పడింది. డిస్కౌంట్లు అయ్యి ఏం లేవన్నమాట. ఇంతకుముందు కూపెన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇది ఏదో కొత్తగా ఉంది ప్యాంట్, ఇట్లా వచ్చిందనమాట. ఇదొక ప్యాంటు. ఇది నైట్ ప్యాంటు. బాబుకి నైట్ ప్యాంట్లు చాలా రోజులైంది. 9th క్లాస్లో తీసాను. ఇప్పుడు 9th కూడా కాదు, ఇలా కొత్త మోడల్ అనమాట. ఇట్లాగా. ఇదైతే ఇది 599 పడింది. ఇది 599 కనిపిస్తుందా? ఇది ఏమంటారు, అదే నైట్ ప్యాంట్లు అంటారు కదా, అవి. ఇదొక ప్యాంట్ తీసుకున్నాడు. ఇది కూడా ఇది కూడా 399 పడింది. ఇది నైట్ ప్యాంట్ అన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాడు. అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే, ఊరు వెళ్తే మళ్ళీ ఉండాలి కదా డైలీ, కానీ అన్నీ అరిగిపోయినాయి అనమాట. చాలా రోజులు అయింది పిల్లోడు తీసుకొని. ఇది ఒక టీ షర్ట్ వాడిదే, మా బాబుదే. ఇది సేమ్ అందులో ఎలా ఉందో కలర్ ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇది కూడా మా బాబుదే అన్నమాట.
ఇది కొంచెం డార్క్ కలర్ అనమాట, కొంచెం అందులో కనిపించే దానికన్నా కొంచెం డార్క్ కలర్, బాగుంది, నైస్ కలర్స్ అనమాట. మా బాబుకి సూట్ అయిపోతాయి ఇవి కలర్స్. ఇది మా వారికి తీసుకున్నాను, మరి ఆయనకి నచ్చుతో తెలియదు కానీ, అంటే ఎప్పుడైనా అలా ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా వేసుకుంటాడు కదా అని తీసుకున్నాను. డైలీగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇది మా వారికి తీసాను. ఇది 299. ఇది కూడా ఇది కాస్ట్ ఎక్కువనే. ఇది 599. ఇది 599. ఇది 299. కానీ బాగుంటాయి, క్లాత్లు మెత్తగా ఉంటాయి అన్నమాట. మనం ఎలా యూజ్ చేసినా. ఇది ఒక టీ షర్ట్, ఇది కొంచెం అది వేరే కలర్ అనమాట, భలే ఉంది కలర్ అయితే. ఇది మా బాబుకి సూట్ అయిపోతుంది. ఇది మా బాబుకి. ఇది ఏంటంటే కొంచెం డార్క్ కలర్ ఉందన్నమాట, అదొక వేరే కలర్ అనమాట, భలే ఉంది కలర్ అయితే. ఇది కూడా ఎంతో తెలీదు. ఇది కూడా 299, సారీ 399. ఇంకా ఇవి టీ షర్ట్లు మా వారికి, ఆయనకు నచ్చవో తెలియదు కానీ నేనైతే తీసుకున్నాను. ఆయనకు నచ్చకపోతే మా బాబాయినే వేసేసుకుంటాడని తీసుకున్నాము. ఇది ఒక వైట్ కలర్ అనమాట, డైలీ వేర్కి డైలీగా వేసుకోవచ్చు. చల్లగా ఉంటాయి అనమాట, క్లాత్ పట్టుకుంటే భలే చల్లగా ఉంటున్నాయి అనమాట. ఇదొక షర్ట్, ఇది ఎంత మరి, ఇది 599, 499 ఈ షర్ట్. ఇది మా బాబుకే. ఇది మా బాబుకి చాలా రోజులు అయింది బట్టలు తీసి వాడికి, అందుకని ఇంకా ఇలా తీసాం అనమాట. ఇదొక షర్ట్కి ఈ ప్యాంట్ అనమాట, ఈ రెండు ప్యాంట్లు, ప్యాంటు షర్ట్. ఇది మా బాబుకని తీసాము. మా వారైతే వెళ్ళి తీసుకుంటారు, ఆయనకి నచ్చినవి. ఆయనకి మాకు నచ్చినవి ఆయనకి నచ్చవన్నమాట, అందుకని ఆయనకి నచ్చినవి ఆయన తీసుకుంటారు. నేను ఈ టాప్ అయితే చాలా రేటు పెట్టాను అనమాట, అంటే బాగుంది. అందులో రెడ్గా కనిపిస్తుంది కానీ ఇది రెడ్ కాదనమాట, మంచి పింక్ కలర్, చాలా బాగుంది కలరు. నాకు సూట్ అవుతుందని నేను తీసుకున్నాను అనమాట. ఇది చూడండి చాలా బాగుందనమాట. నాకైతే ఈ కలర్ ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకుంటున్నాను, కుదరట్లేదు. మంచి కలరు, ఎంత రేట్ అయినా తీసుకుందామని అనుకున్నాను. ఇదైతే 499 పడింది, 500 పడింది ఇది. దీని మీదకి ఇప్పుడు లెగింగ్ చిన్నది కూడా తీసుకోవాలి, ఎల్ సైజ్ అనమాట. నాది కొంచెం ఎల్ సైజ్ కూడా కొంచెం లూజ్ అయింది నాకు. దీని మీద రేట్ కనిపించట్లేదు నాన్న, దీని మీద రేట్ కట్ చేసినారే వాళ్ళు. ఎందుకు తీస్తారంటావు రేటు? దీన్ని రేటు తీసేసారు దీని మీద. ఇదిగా అండి, పొడవుగా వచ్చింది, బాగుంది, పింక్ కలరు, క్లాత్ మంచిగా బాగుందని ఇది తీసుకున్నాను. బాగుంది కదా కలరు, మంచి కలర్ అనమాట. నాకైతే నాకు బాగా ఇష్టం అనమాట ఈ కలర్ అంటే. ఇది పింక్ కలర్ అనమాట, బాగుంది, నైస్ కలర్ అనమాట ఇది. ఇవన్నమాట ఈరోజు నేను చేసిన షాపింగ్. ఇంకా గాజులు తీసుకున్నాను కదా, అవి అయితే నేను షార్ట్ వీడియోలో పెడతాను. మంచి బాగున్నాయి గాజులు అయితే, భలే ఉన్నాయి, పిల్లలకైతే భలే ఉంటాయి, మనకు కూడా బాగుంటాయి. మరి మనకు అవి వేసుకోకూడదు అంటారు కదా, ఇవి గాజులు వేసుకోవాలి అంటారు కదా, అందుకని నేను తీసుకోలేదు. మరి పిల్లలు వేసుకుంటారని ఇవైతే తీసుకున్నాను. ఇది చూపిస్తాను, మీకు కనిపిస్తుందా లేకపోతే ఎందుకులే. ఇదండి పింక్, మంచి పింక్ అనమాట, భలే ఉంది. ఇదండి వీడియో. అమీర్పేట 5:30కి వెళ్ళామన్నమాట, కొంచెం లేట్ అయింది వెళ్ళేసరికి. కొంచెం ముందుగా వెళ్తే చెప్పులు కూడా తీసుకుందాం అనుకున్నాను, చెప్పులు అరిగిపోయినాయన్నమాట నాయి, చాలా రోజులైంది. షూ అయితే ఉన్నాయి కానీ అవి కూడా పడేస్తాను, ఇంకా అరిగిపోయినాయి అవి కూడా, చాలా రోజులైంది తీసుకొని. ఇప్పుడే వచ్చి ఇంకా ఉప్మా తాలింపు వేసేసి కూర్చున్నాను అనమాట. ఇంకెలాగా వీడియో తీసుకుందాము, షాపింగ్ చేసాం కదా వీడియో తీద్దామని. ఇంకా అక్కడ తీయలేకపోయాను, అక్కడ నాకు ఇంకా తిరిగి మనం చూసుకునేసరికి టైం సరిపోతుంది. ఇంకా వీడియో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే వీడియో తీస్తాను, మాకు దగ్గరలోనే కాబట్టి తీసి చూపిస్తాను.
సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎవరికైనా మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. ఇప్పుడే తలంతా ముడుచుకొని అలాగా జిడ్డుగా ఉందన్నమాట. సరేనా, మరి ఇంకా అయితే నెక్స్ట్ ఏమన్నా వీడియో యాడ్ చేసేసి ఇది అది కలిపి పెట్టేస్తానమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడ పచ్చి శనక్కాయలు తీసుకున్నాం అనమాట. ఇవి కిలో 80 రూపాయలకి ఇచ్చారు. పచ్చిగా ఉన్నాయి, బాగున్నాయి అనమాట, నిండుగా ఉన్నాయి కాయలు. మనకి ఏంటంటే ఊర్లో అయితే మనకి మా అత్తయ్య వాళ్ళ పండించేవాళ్ళు అనమాట అంతకుముందు, నా పెళ్ళైన కొత్తలో. ఇప్పుడైతే లేదు, ఇప్పుడైతే తోట వేస్తాం అనమాట, సరవడి తోట వేస్తాము. బాగున్నాయి, పిక్కలు అయితే మంచిగా ఉన్నాయన్నమాట. ఇగో చూడండి ఎంత నిండుగా ఉన్నాయి. సాయంత్రం స్నాక్స్ కోసం అనమాట తీసుకున్నాను. కడగాలి, కడిగేసి కుక్కర్లో వేసేయాలన్నమాట. ఇవి క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, కాయలు అయితే భలే ఉన్నాయన్నమాట పచ్చిగా. ఎప్పుడంటే మనం ఎక్కువ రోజులు మళ్ళీ ఉంచేస్తే బాగోవు టేస్ట్. ఇప్పుడే చేసుకోవాలి, పచ్చిగా ఉన్నప్పుడే మనం వండేసుకోవాలి. చూసారా ఎంత నిండుగా ఉన్నాయో. అన్నీ 3 పిక్కలు ఉన్నాయన్నమాట అన్నిటిలోని. హాయ్ అండి, ఇక్కడైతే చికెన్ పచ్చడి చేస్తున్నాను. నీట్గా క్లీన్ చేసి ఒక 4 టైమ్స్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇదైతే 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలో చికెన్ తీసేసుకున్నాను. సాల్ట్ కన్నా ఉప్పు వేస్తే మంచిదని నేనైతే ఉప్పు వేస్తున్నాను, కళ్ళు ఉప్పు వేస్తున్నాను. అలాగే పసుపు వేసేసి మంచిగా కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు తీసి వేయించుకోవాలి. మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 1/2 గంట 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చికెన్ పచ్చడి తయారు చేయడానికి ముందుగా అల్లము వెల్లుల్లిపాయలు నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇది మిక్సీ చేసుకోవాలి. అలాగే జీలకర్ర జీలకర్రని ఇంకా ఆవాలు ఉంటాయి కదా, అవి అయితే పొడి చేసి పెట్టుకున్నాను. ఇది చికెన్ పచ్చడిలోకి అనమాట. నేనైతే కొద్దిగా ట్రై చేస్తున్నాను అన్నమాట, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. చికెన్ పచ్చడి చేస్తున్నాను కదండి. ఇప్పుడైతే చికెన్ పచ్చడికి కొంచెం నూనె ఎక్కువనే పోసుకోవాలి. ఇది ఏంటంటే బాగా వేడెక్కనివ్వాలి. ఈ మాత్రం నూనె అయితే ఉండాలన్నమాట. నేనైతే 1/2 కిలో తీసుకున్నాను, 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ పచ్చడి చేసుకోవడానికి చికెన్ అయితే బయటికి తీసానండి, ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకున్న తర్వాత నూనె అయితే వేడెక్కుతుంది. ఇది ఏంటంటే ఈ చికెన్ దాంట్లో వేసుకొని డీప్ ఫ్రైలా చేసుకోవాలన్నమాట. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, నచ్చితే ట్రై చేయండి. దీంట్లో ఉప్పు పసుపు కూడా కలుపుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది, చికెన్ ఇందులో ఇలా వేసేస్తున్నాను. అంకుల్ శ్రీను లేడు, శ్రీను బయటికి వెళ్ళిపోయినా. కూర్చోండి, వస్తున్నాను, కూర్చోండి అంకుల్. అంకుల్ కొంచెం డీప్గా చేయాలన్నమాట. మరీ హైలో పెట్టుకొని అయితే వేయించుకోకూడదు. ఆగండి, కూర్చోండి. చూడండి చికెన్ ఇలాగా నొరుగులు వస్తుంది కదా, బాగా వేగాలి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో చూసే. వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి. చూసారు కదండి, బ్రౌనిష్ కలర్లో వచ్చాయి అనమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇంకా ఆపేస్తున్నాను స్టవ్. చల్లారిన తర్వాత కారము
ఉప్పు అన్నీ కలుపుకోవాలి. లేకపోతే ఇప్పుడే కలిపేస్తే కారం కూడా నల్లగా అయిపోతుంది అన్నమాట. చికెన్ ముక్కలు ఈ మాత్రం వేగించాలి, మరీ నల్లగా అయిపోతే మాడిపోతాయి. సరేనా, ఆపేస్తాను. దీంట్లో వేడిగా ఉండగానే అల్లం వెల్లుల్లి కలిపానండి, అదైతే నేను చూపించలేదన్నమాట మీకు. అలాగే కొత్తిమీర కూడా వేడిగా ఉన్నప్పుడే వేసాను, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడైతే కారం కలిపేస్తున్నాను. కారం అయితే ఇగో ఈ మాత్రం కారం అయితే వేస్తున్నాను. అట్లాగే నేను అంచనాగా వేస్తున్నాను అనమాట కారము. ఇది జీలకర్ర ఆవాల పొడి అనమాట, వేయించుకొని పొడి చేసుకున్నది, అది కూడా వేసేస్తున్నాను. ఇది సరిపోద్ది. అలాగే సాల్ట్ కూడా, నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇది ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. నిమ్మకాయ ఒక 2 నిమ్మకాయలు పిండుకుంటే సరిపోద్ది. చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది బాగా నానితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదే మనం బయట కొంటే 500-600 ఉంటుంది అన్నమాట. మనం సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు, కానీ ముందుగా ఎక్కువ సాల్ట్ వేసేసామంటే సాల్ట్ ఎక్కువైపోతుంది అనమాట. నేను అందుకనే కొద్దిగా వేసాను. ఫస్ట్ కొంచెం ముక్కలకి సాల్ట్ పసుపు పట్టించాం కదా, అందుకని ఇంకా ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ అయితే వేసాను. చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొంచెం నిమ్మకాయ పిండుకున్నప్పుడు కూడా చూపిస్తాను మీకు.